ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేతల దౌర్జన్యం, టీడీపీ నేతలకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతాలలో వదలాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పల్నాడు ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయలుదేరి వెళ్లారు. అసలు ఏం జరిగిందంటే, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. తీవ్ర గాయపడిన సుబ్బయ్యను వెంటనే నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అలాగే అటు మాచెర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యానికి దిగారు. రెండు చింతలలో టీడీపీ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లను తలలు పాలగొట్టారు. ఏజెంట్లుగా టీడీపీ వాళ్ళను ఉండటానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.